ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వీరు అన్నయ్య పూజ చేయించడానికి పంతులు గారిని కూడా రమ్మన్నారు. కానీ గంగా అకాడమీలో ఉండిపోయింది అని పూజ కూడా క్యాన్సిల్ చేశారు. ఆ విషయమే మీకు చెప్పొద్దని నన్ను ఆపుతున్నారు. ఏంటి వీరు, నాతో ఒక్క మాట చెప్పాల్సింది కదా. చెప్పచ్చు, కానీ ఈ పూజ కొత్త దంపతులైన రుద్రబావ గంగే చేయాలి. గంగ అకాడమీ నుంచి రావటం కుదరదు. అందుకనే నేనేం చెప్పలేదు. ఈ ఇంటికి మంచి చేయాలని నువ్వెన్ని రకాలుగా ఆలోచిస్తావన్నయ్య. నువ్వు ఆలోచించినంతగా రుద్రబావ ఒక్కసారి కూడా ఆలోచించరు. అలా ఆలోచిస్తే అసలు ఈ పూజే ఆగేది కాదు. ఇప్పుడు కూడా పూజ ఆగదు. వీరు, పంతులు గారికి కాల్ చేసి రమ్మని చెప్పు. కానీ అత్తయ్య గారు, గంగ రావాలి కదా. గంగని నేను రప్పిస్తాను. గంగా మేడం వాళ్ళని తిడుతుంటే మాకు భలే నవ్వొచ్చింది. సస్పెండ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. బాగా బుద్ధొచ్చేది. వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. పదండి, భోజనం చేద్దాం. సారీ, చూసుకోలేదు. బుద్ధి లేదా? తినే అన్నాన్ని నేలపాలు చేస్తావా? చూసుకోలేదని చెప్తున్నాను కదా. ఇప్పుడేంటి, వేరే ప్లేట్ తీసుకొని తినొచ్చు కదా. రాజేంద్ర, రైస్ ఉందా? లేదు మేడం, అయిపోయింది. అయ్యయ్యో, ఫుడ్ కూడా అయిపోయిందంటనే. మరి నువ్వు ఖాళీ కడుపుతో నిద్రపోవాల్సిందే. అయ్యో పాపం, మనం తిన్నాక మిగిలితే పెడదాంలే పారు. మీరేం మరీ అంత జాలి చూపించాల్సిన అవసరం లేదు. మాకున్న దాంతో మేము సర్దుకుంటాం. రాగంగా మనం ఒకరికి మంచి చేస్తే మనకి మంచి జరుగుతుందని నిరూపించారు. మీ అందరికీ థ్యాంక్స్లు. ఇట్స్ ఓకే. ఇంత సడన్ గా పూజ ఏంటి? అది ఇంత రాత్రిపూట? పౌర్ణమి గడియల్లో అమ్మవారి ఆరాధన జరగాలి. అది కూడా కొత్త దంపతులే చెయ్యాలి. దానికోసమే నేను ఏర్పాట్లు చేయించాను. కానీ నాకు తెలియకుండా గంగని అకాడమీకి తీసుకెళ్లాడు. అక్కడే వదిలేసొచ్చాడు. సారీ పెద్దమ్మా, ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ అవ్వగానే ఇంటికి పంపిస్తారనుకున్నాను, కానీ అక్కడే ఉండాల్సి వస్తుందని నేను కూడా అనుకోలేదు. నేను ఎలాంటి ఎక్స్క్యూజెస్ వినదలుచుకోలేదు. ఇంకా సేపట్లో పూజారి గారు వస్తారు. నువ్వు గంగా కలిసి పూజలో కూర్చోవాలి, అంతే.
అంత మొండిగా వాదిస్తావేంటి శకుంతల? ఇప్పుడు గంగని అకాడమీ నుంచి తీసుకురావడం అంత సులభం కాదు. పర్మిషన్ ఇవ్వరు. ఈ పూజ ఏదో మరో పౌర్ణమికి ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది కదా వదినా. ఎస్ సిస్టర్, ఆల్ సడన్ నాట్ పాసిబుల్ కదా. అంటే అది ఈ పౌర్ణమి పుష్కరానికి ఒకసారి వచ్చే చాలా అరుదైన పౌర్ణమి అంట. అందుకే అత్తయ్య గారు అంత పర్టికులర్గా ఉన్నారు. మీరు కూడా అమ్మకే సపోర్ట్ చేస్తున్నారా? పరిస్థితి అర్థమవుతుందా మీకు? ఇప్పటికిప్పుడు అంటే గంగ ఎలా వస్తుంది? అదే నిజమే. సర్లేండి అత్తయ్య గారు, ఇక ఈ పూజ గురించి వదిలేయండి. జరగాలని రాసి పెట్టలేదు అంతే. చాలా ఆపండి. ఈ ఇంట్లో ఎవరేం చెప్తే అది నేను వినాలా? ప్రతి ఒక్కరూ నన్ను ఎదిరించడం, నేను చెప్పిన మాటని కాదండం అలవాటైపోయింది. దీనికంటే కూడా నీకు ఈ ఇంట్లో ఏ విలువ లేదు, నీ మాట జరగదు, ఇంత తిని ఓ మూలన పడుండని చెప్పొచ్చు కదా. అలాగే పడుంటాను. పెద్దమ్మా, గంగ నేను తీసుకొస్తాను. మీరనుకునే విధంగానే పూజ జరిపిద్దాం. ఈ ఇంట్లో మీ విలువ తగ్గదు. మీ మాట ఎప్పటికీ ఎవరు కాదనరు. అన్నయ్య, అకాడమీలో ప్రాబ్లం అవుతుందేమో, ఒకసారి ఆలోచించు. ఆలోచించడానికి ఏమీ లేదు. పూజ పూర్తయ్యాక నేనే తిరిగి గంగను పంపిస్తాను. నాకు పూజ జరగడం ముఖ్యం, అంతే. థ్యాంక్ యూ పెద్దమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. హలో ఇషిక, ఏంటి పారు, నువ్వు మాకు పంపిన వీడియోకి అక్కడ జరిగిన దానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ గంగ చేత గంతులు వేస్తానని చెప్పి నీ ఫ్రెండ్స్ అంతా పిచ్చి గంతులు వేయడం ఏంటి? అసలేం జరిగింది? ఆ గంగ మత్తు కలిపిన కూల్ డ్రింక్ తాగినట్టు నటించి మనల్ని చీట్ చేసింది. మా ప్లాన్ని మాకే తిప్పికొట్టింది. ఛ! చైర్మన్ మేడం మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తానన్నారు. ఏదో రిక్వెస్ట్ చేయడం వల్ల వార్న్ చేసి ఊరుకున్నారు. ఆ గంగ మీరు అనుకున్నంత అమాయకురాలు కాదని నేను చెప్తూనే ఉన్నాను కదా. మీరే తనని లైట్ తీసుకున్నారు. మేము లైట్ తీసుకోవడం కాదు, ఆ గంగకి రుద్ర స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నాడు.